హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు జనసైతం. ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్టర్ శివాజీ గారు. యాక్టర్ శివాజీ గారు ఒక సినిమా ఈవెంట్ లో హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఎలాంటి వ్యాఖ్యలు అంటే, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికైనా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కానీ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని బయటకు వెళ్ళకండి, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని బయటకు వెళ్ళకండి, అలాగే సామాన్లు కనబడే విధంగా అలాంటి డ్రెస్సులు వేసుకొని బయటకు వెళ్ళకండి అని చెప్పేసి యాక్టర్ శివాజీ గారు అన్నారు. అలాంటి డ్రెస్సులు వేసుకొని బయటకు వెళ్ళడం వల్ల ఆ దరిద్రాన్ని మీరే రిటర్న్ అనుభవించాల్సి ఉంటుందని చెప్పేసి యాక్టర్ శివాజీ గారు అన్నారు. అయితే దానికి ధీటుగా కౌంటర్ అనసూయ గారు ఏమి ఇచ్చారంటే, మేము ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో ఎదుటి వారు మాకు చెప్పాలా, మాపై మీ పెత్తనం ఏంటి, మేము ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు, అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు, ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలని ఎక్కడైనా రాసి ఉందా అని చెప్పేసి అనసూయ గారు అన్నారు. అనసూయ గారు మగవాళ్ళపై ఏమన్నారంటే, ఒకప్పటి కాలంలో మగవాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత లుంగీలు కట్టుకునేవారు, అలాగే పంచలు కట్టుకునేవారు, ధోతీలు కట్టుకునేవారు, అలాగే కాళ్ళకి మెట్టలు పెట్టుకుని తిరిగేవాళ్ళు. ఇప్పుడు కూడా మగవాళ్ళు లుంగీలు కట్టుకోవాలి, ధోతీలు కట్టుకోవాలి, పంచలు కట్టుకోవాలి, అలాగే కాళ్ళకి మెట్టలు వేసుకొని బయట తిరగాలని చెప్పేసి అనసూయ గారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వీళ్ళిద్దరు ఏమన్నారు ఒకసారి మీకు పాయింట్ టు పాయింట్ విని చూపిస్తా, చూడండి. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే మీకే హీరోయిన్లు మీకే అంటుండ్రు శివాజీ గారు. పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. అంతే కదా, మీరు ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు, ఎలాంటి దుస్తులు అంటే అలాంటి హాఫ్ ఆఫ్ దుస్తులు మీరు వేసుకొని ప్రజల్లోకి వస్తే మిమ్మల్ని చూసి ఆ ప్రజలు ఖరాబ్ అవుతున్నారు. 90% ప్రజలు ఖరాబ్ అవుతుంది మీ వల్ల. ఈ సమాజానికి 0% కూడా యూస్ లేదు మీ వల్ల. అర్థమవుతుందా? కానీ మీ అందం చీరలోను, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు. కానీ ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేసేది ఫస్ట్ ఒక వ్యక్తిని చూసినప్పుడు అతన్ని డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంది. అతని డ్రెస్సింగ్ స్టైల్ చూసి అతను ఎలాంటి వాడు, ఆయన వ్యక్తిత్వం ఏందని చెప్పేసి గుర్తిస్తారు. మీరు అలాంటి డ్రెస్సులు వేసుకొని బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో వాళ్ళ ఆలోచన మారిపోతుంది. మీ వల్ల వాళ్ళ ఆలోచన మారుతుంది, వాళ్ళు మారిపోతారు, మీ వల్ల ప్రజలే ఖరాబ్ అయిపోతారు. ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటే మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. దరిద్రపు ముండా అని చెప్పేసి హీరోయిన్స్ కనలేరు. ఎదుటివారు మీరు బట్టలు వేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు, ఒక ఈవెంట్ కైనా సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎదుటివారు మనసులో ఏమనుకుంటారని చెప్పేసి శివాజీ గారు అక్కడ చెప్పడం జరిగింది. అంతే. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది. ఒక సావిత్రమ్మ గాని, ఒక సౌందర్య గాని, అలాగే ఈ జనరేషన్ లో ఇంకా చాలా మంది, రష్మిక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. శివాజీ గారు మంచిని పొగుడుతున్నారు, చెడుని తిడుతున్నారు. దాంట్లో తప్పేముంది? అనసూయ గారు, మీరు ఈ రోజు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, అందరూ దానికి 95% అమ్మాయిలు దానికి యాక్సెప్టెడ్. దేనికి? శివాజీ గారు అన్నదాన్ని. శివాజీ గారు ఒక వర్డ్ యూజ్ చేస్తారు, సామాన్లు అనే వర్డ్ యూజ్ చేస్తారు. అలాంటి వర్డ్ యూజ్ చేయడం తప్పే, ఓకే, దానికి యాక్సెప్టెడ్. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళకని చెప్పడానికి మళ్ళీ అందరు మీరు వేసుకోండి డ్రెస్సులు. శివాజీ గారు ఏమంటున్నారంటే, మీరు వేసుకోండి డ్రెస్సులు, వేసుకున్న దానికి ఒక పద్ధతి, ఒక లిమిట్ అనేది ఉంటది. ఆ లిమిట్ దాటకండి అని చెప్పేసి శివాజీ గారు ఆ స్టేజ్ పైన చెప్పడం జరిగింది. పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరుతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచి మన గౌరవం పెరిగింది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకి సుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి శివాజీ గారు మాట్లాడేది. దీంట్లో శివాజీ గారు ఏమైనా తప్పుగా మాట్లాడినా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు అనసూయ మాట్లాడేది వినిపిస్తాను, వినండి ఒకసారి. దూరం వచ్చిన చిన్న క్వశ్చన్, నేను శివాజీ గారు నన్ను డ్రెస్సుల గురించి అవును డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అదే ఫ్యాషన్, ఎవరికి నప్పుతుంది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది. అవును, పర్సనల్ డ్రెస్ అనేది ఒక వ్యక్తికి వాళ్ళు వేసుకోవాల్సిన పర్సనల్. కానీ మీ పర్సనల్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దకండి. అర్థమవుతుందా? మీ పర్సనల్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దకండి. మీరు ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకొని, అంటే డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకొని వచ్చి ప్రజల్లో తిరిగితే వాళ్ళ ఆలోచన మారిపోతుంది, వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది, మీ వల్ల ప్రజలు చెడిపోతారు. అందుకే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టు ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం చూడండి, ఆయన చెప్పినంత మాత్రాన మేము మారుతామా ఏంటి?
చూడండి అనసూయ గారి మాటలు, ఆయన చెప్పినంత మాత్రాన మేము మారుతామా ఏంటి? ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే మారాలి. మన కంఫర్ట్ మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెట్టిన మీకు బిర్యానీ కావాలనుకుంటుంది, అలాంటివి ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన దట్ ఆ మైండ్ సెట్ పంపింది. ఎందుకంటే మళ్ళీ ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 2 months నుంచి నేను చక్కగా మీ అందరినీ 2026 లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ద లైన్. మీకు ఎలా అనిపించింది చెప్పండి పోనీ, నేను అడుగుతాను యాజ్ మీడియా, హౌ డు యూ ఫైండ్ దీస్ కపుల్? వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది, చెప్పండి. వాళ్ళ ఫ్యాషన్స్ వాళ్ళకు ఉంటాయి. వీడు ఆమె చెప్తే దానికి తలకాయ ఊపుతాడు, తోపుతాడు. ఎవరి ఫ్యాషన్ వాళ్ళకి. అవును, ఎవరి ఫ్యాషన్ వాళ్ళకు ఉండాలి, కానీ మీరు చేసే పనులకు ఎదుటి వ్యక్తులు ఖరాబ్ కాకూడదు. ఈరోజు మీరు ఒక ఈవెంట్ కానీ ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ మంచిగా పద్ధతిగా వెళ్తే, పద్ధతిగా అంటే మంచి డ్రెస్ వేసుకొని వెళ్తే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు కానీ మిమ్మల్ని అభిమానించేవారు కానీ అలాంటి డ్రెస్సులు వేసుకోవాలనుకుంటారు, అలాగే ఉండాలనుకుంటారు. మీరు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని బయటకు వెళ్ళడం వల్ల మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళ ఆలోచన మారిపోతుంది. అర్థమవుతుందా? కరెక్ట్, సూపర్ అంట వీడు. మరి ఏందో వీడు అక్కడ కరెక్ట్ సూపర్ అంట వాడు. చూడు అనసూయ గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు అని అంటే నేను చెప్పిన దానికంటే సూపర్ మేడం, కరెక్ట్ అండి. ఎరా నా కొడుక, మీ ఇండల్లో అట్లనే డ్రెస్సులు వేసుకొని తిరిగితే నీకు ఓకేనారా చెప్పు. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది. ఆయన హీరోయిన్స్ కి అన్నారు, కరెక్టే, ఆయన హీరోయిన్స్ కి అన్నారు. కానీ దీన్ని ప్రతి ఒక్క అమ్మాయి మహిళలు ఖచ్చితంగా పాటించండి. ఆయన చెప్పింది ఏంది చెడు కాదు, ఆయన మంచిని ఆచరించమన్నారు. మంచి డ్రెస్సులు వేసుకోండి, మంచిగా పద్ధతిగా ఉండండి అని చెప్పేసి శివాజీ గారు అనడం జరిగింది. అర్థమవుతుందా? అనిపిస్తుంది ఒట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు మన ఆడవాళ్ళు. మాకు వాళ్ళు ఇద్దరు బయట పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే. మన పూర్వ అవన్నీ నేను ఫాలో చేయాలంట. మన కాలానికి అనుగుణంగా జనరేషనల్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే రిటర్న్ కదా పోల్డ్. కాకపోతే ఫ్యాషన్ ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్ గా ఉండాలని అంటున్నాం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా సమాజం తరఫున 95% ప్రజల తరఫున చెప్పేది ఏంటంటే, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని సినిమాలు తీసేవారు మాకు అవసరం లేదు. మీ వల్ల మా సమాజానికి 1% కూడా యూజ్ లేదు. మీ వల్ల మాకు మైనస్ పాయింట్ తప్ప ప్లస్ పాయింట్ అయితే అసలు లేదు. అయితే ఇంకోటి ఏంటంటే, యాక్టర్ శివాజీ గారు స్టేజ్ పైన సామాన్లు అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఆ వర్డ్ యూజ్ చేయడం తప్పే, యాక్సెప్టెడ్, ప్రజలందరూ దానికి యాక్సెప్టెడ్. అలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు, తప్పే, ముమ్మాటికి తప్పే. కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆంటీని సామాన్లు బాగుండాయి ఆంటీ అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేయడం జరిగింది. అప్పుడు ఎటు వెళ్ళారు మీరంతా చెప్పండి? అప్పుడు ఎటు పోయారు మీరంతా? అప్పుడు లేదు. కానీ ఇప్పుడు శివాజీ గారు మంచితనంతో మీరు మంచి డ్రెస్సులు వేసుకోండి, మంచిగా బయటకు రండి అని చెప్పేసి చెప్తే మీరు దానికి వ్యతిరేకిస్తారు కదా. మరి అప్పుడు ఎటు పోయారు మీరంతా? ఏం చేసారు మీరంతా? అనసూయ గారు మీకే అడుగుతున్నాం, అప్పుడు మీరు అంతా ఎటు పోయారు? ఇదండి ఈరోజు టాపిక్. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా, లేకపోతే అనసూయ గారు కౌంటర్ ఇచ్చిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఇద్దరి మాటలు విని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వీలైనంత మట్టుకు షేర్ అయ్యే విధంగా హెల్ప్ చేయండి. సైనింగ్ ఆఫ్. జై భారత్.